గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నేను అందరితో కలిసి పోరాడతాను. గ్రామీణ పేదలమైన పని హక్కును కల్పించిన చట్టం మహాత్మా గాంధీ హామీ చట్టం. ఈ చట్టం ఉపాధి కల్పించింది. గ్రామ అభివృద్ధికి जोहार जोहार महात्मा गांधी जी, जोहार जोहार महात्मा गांधी जी, जोहार जोहार महात्मा गांधी जी। కేరళ లాంటి రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకు నిధులు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం నిరాకరించే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆ జీవోలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈరోజు గాంధీ సమక్షాన ఏదైతే గాంధీజీ సమక్షాన్ని ఈరోజు ప్రతిజ్ఞ చేయటం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పేరు మీదనే ఈ పథకాన్ని కొనసాగించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బహుశా భారతదేశం ఈరోజు ఏ రూపంలో ఉంది అని అంటే ఎంత సమగ్రంగా, ఎంత విశాలంగా, ఎంత శాంతియుతంగా ఉండగలిగింది అని అంటే, విచ్ఛిన్నం కాకుండా నిలబడగలిగింది అని అంటే మహాత్మా గాంధీ ఆలోచనలు, మహాత్మా గాంధీ నాయకత్వాన ఆ రోజు నడిచినటువంటి స్వాతంత్ర పోరాటమే ప్రధానమైనటువంటి కారణం. అందువలనే మహాత్మా గాంధీ పేరుతో పేద ప్రజలకి వాళ్ళ శ్రమని గౌరవిస్తూ ఏదో ఉపాధిని కల్పించడం కాదు, ఉపాధిని ఒక హక్కుగా గుర్తిస్తూ, చరిత్రలో మొట్టమొదటిసారిగా పని అనేటటువంటిది ఒక హక్కు, అది డిమాండ్ చేసి జనం తీసుకోవచ్చు. 100 రోజులు, 125 రోజులు, 150 రోజులు ఏదైనా కావచ్చు కాక, ఇంతకాలం మాకు పని ఇవ్వాల్సిందేనో, ఇవ్వడం ఒక హక్కుగా మేము డిమాండ్ చేస్తున్నామని పేద ప్రజలు అడిగేదానికి కావలసిన హక్కును ఉపాధి హామీ పథకం ఇచ్చింది. వామపక్షం కూడా యూపీఏ ప్రభుత్వానికి తోడుగా ఉన్నటువంటి కాలంలో దాని చొరవతో ఏర్పడినటువంటి గొప్ప పథకం ఇది. బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం కల్పించినటువంటి గొప్ప పథకాల్లో ఉపాధి హామీ పథకమే అన్నిటికంటే గొప్పది అని అనుకుంటాను. అందువలనే దానికి న్యాయంగా మహాత్మా గాంధీ పేరు కూడా పెట్టారు, అందరం స్వాగతించాం. కానీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం రెండింటిని ఒకేసారి ఒక మాటలో చెప్పాలంటే హత్య చేసింది. మహాత్మా గాంధీ పేరుని ఈ పథకంలో నుంచి తీసేసింది. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? వేరే పథకాన్ని మీరు పెట్టినా కూడా ఆ పేరుకు మహాత్మా గాంధీ పేరు ఉండడం అనేది మీకు ఏం అభ్యంతరం వచ్చింది కనుక, అంటే మహాత్మా గాంధీ కోరుకున్న మత సామరస్యాన్ని, మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి శాంతిని మేము అంగీకరించడం లేదు, మా బాట గాంధీ బాట కాదు అని చెప్పడం కొరకైనా ఇది తీవ్రమైన బాధాకరమైన విషయం. రేపొద్దున జాతిపితగా కూడా మహాత్మా గాంధీని తొలగిస్తారేమో నాకైతే తెలియదు. రెండవది, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. అది రాష్ట్రాల దయాదాక్షిణ్యాలుగా వదిలేసింది. తాను ఎక్కడ కోరుకుంటే, అంటే ఒక రాష్ట్రంలో కూడా తమ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే దాన్ని ప్రవేశపెట్టవచ్చు, తాను అనుకుంటే ఎక్కడైనా దాన్ని లేకుండా చేయొచ్చు. ఏ విధంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని రాజకీయం చేసింది. అలాగే 60%, 40% పేరు పెట్టి రాష్ట్రాల మీద భారాన్ని మోపింది. రాష్ట్రాలు మేము చేయలేమోనంటే అది చేతులెత్తేయడం కింద మారిపోతుంది. ఏమైనా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా రద్దు చేయడంతో, నిర్వీర్యం చేయడంతో కోట్లాది మంది ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశం లాంటి చోట, పని లేని చోట ఆడవాళ్ళకి, వికలాంగులకి కూడా పని కల్పించేటటువంటి అవకాశం కాస్త పోయింది. వాళ్ళు కూటికి లేకుండా వలసపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. దుర్మార్గంగా పేదలకు వ్యతిరేకంగా
మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా రెండింటికి ఏకకాలంలో వ్యతిరేకంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వపు ధోరణిని వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ మహాత్మా గాంధీ పేరుతోనే మళ్ళీ జాతీయ ఉపాధి హామీ పథకం గతంలో ఎలా ఉందో అలానే దీన్ని పునరుద్ధరించాలని, అప్పటిదాకా మేము దీనికోసం పోరాడుతూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.